బటర్ఫ్లై ఎఫెక్ట్ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట జరిగిన ఘటన. అది పరిస్థితులపై ప్రభావం చూపిస్తోంది. అన్ని విషయాల్లో ఏమో కానీ చమురు ధరల విషయంలో మాత్రం ఇది నిజమవుతోంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచంపై ఎఫెక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అతి త్వరలోనే చమురు ధరలు పెరిగే అవకాశం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ప్రజెంట్ ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తోంది. దీనికి కౌంటర్గా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లు ఇతర ప్రాంతాలపై దాడులు జరుపుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం హర్మూజ్ జలసంధి చమురు కేంద్రాలపైనే ఉంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి నుంచే ప్రపంచంలోని 20% చమురు సరఫరా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జలసంధిని హిజ్బుల్లా ఫైటర్లు టార్గెట్గా చేసుకుంటే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆందోళన పెంచుతుంది. మిడిల్ ఈస్ట్లో దాడులు మొదలుగానే క్రూడ్ ఆయిల్ ధర పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర $3 పెరిగింది. ప్రస్తుతం $73 వద్ద బ్యారెల్ చమురు ధర కొనసాగుతోంది. అయితే ఈ దాడులు ఇలానే కొనసాగితే బ్యారెల్ చమురు ధర $100 లేదా అంతకంటే ఎక్కువకు చేరే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నేడు మార్కెట్లలో రక్త కన్నీరు తప్పదనే అంచనాలున్నాయి. ఈ యుద్ధ మార్కెట్స్ పై పెను ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. నష్టాల్లోనే మార్కెట్లు ప్రారంభమయ్యే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సెంటిమెంట్ ఆధారంగా నడిచే మార్కెట్లు ఖచ్చితంగా ప్రతికూలంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే మన దేశంపై తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. భారత్ 90% చమురును దిగుమతి చేసుకుంటుంది. బ్యారెల్ చమురు ధర $10 పెరిగినా మన ఖజానాపై తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాంటిది ఈ ధరల పెరుగుదల కంటిన్యూ అయితే మాత్రం మన జేబుకు చిల్లు పడ్డం ఖాయమని చెప్పాలి.